ePoojaStore.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ePoojaStore.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. తేదీ డిసెంబర్ 23, 2023. వారం శనివారం. తిథి ఏకాదశి ఉదయం 7:12 వరకు. నక్షత్రం భరణి నక్షత్రం రాత్రి 9:18 వరకు. వర్జ్యం ఉదయం 7:05 నుండి 8:39 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:32 నుండి 7:17 వరకు. శుభ సమయం లేదు. రాశి ఫలాలు. మేషరాశి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. రుణ ఒత్తిడుల నుండి బయటపడతారు. సోదరులను కలిసి ఆనందంగా గడుపుతారు. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. మిత్రుల నుండి కీలక సమాచారం అందుకుంటారు. మేషరాశి వారు సర్పదోష నివారణ చూర్ణాన్ని ఉపయోగించడం, శ్రీ వల్లభేష కరావలంబ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. వృషభ రాశి. అనుకోని సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. వివాదాలకు దూరంగా ఉండండి. వృత్తి వ్యాపారాల్లో స్వల్ప లాభాలు పొందుతారు. బంధువులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం. వృషభ రాశి వారు ఆరావళి కుంకుమను ఉపయోగించడం, దుర్గా స్తుతిని పఠించడం శ్రేయస్కరం. మిథున రాశి. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సోదరుల నుండి శుభవార్తలు అందుకుంటారు. ఆకస్మిక ధనలాభం పొందుతారు. సంతానానికి నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. నూతన వస్తు కొనుగోలు సూచన. మిథున రాశి వారు నాగసింధూరాన్ని ధరించడం, దుర్గాష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం. కర్కాటక రాశి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆస్తి వివాదాలు తీరి ఊరట చెందుతారు. కీలక నిర్ణయాల్లో సొంత ఆలోచనలు శ్రేయస్కరం. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. కొత్త వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. కర్కాటక రాశివారు సర్వరక్ష చూర్ణాన్ని ఉపయోగించడం, దుర్గా కవచాన్ని పఠించడం శ్రేయస్కరం. సింహరాశి. అనుకోని అవకాశాలు లభిస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకోండి. మిత్రులతో ఏర్పడిన విరోధాలు పరిష్కరించుకుంటారు. పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. దూరపు బంధువుల నుండి కీలక సమాచారం అందుకుంటారు. సింహరాశి వారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం, గోసేవ చేయడం శుభదాయకం. కన్యా రాశి. బంధువులతో ఏర్పడిన విరోధాలు పరిష్కరించుకుంటారు. దీర్ఘకాలిక సమస్యలు ఎదురై చికాకులు పెట్టినా సన్నిహితుల సాయంతో తీరుతాయి. కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అందుకుంటారు. స్వల్ప అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. కన్యా రాశి వారు శ్రీలక్ష్మీ చందనాన్ని ఉపయోగించడం, అష్టలక్ష్మి స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. తులారాశి. భూ వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు. విలువైన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. సంతానానికి సాంకేతిక విద్య అవకాశాలు లభిస్తాయి. వాహనాల విషయాల్లో జాగ్రత్త వహించాలి. తులారాశి వారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం, శ్రీ వెంకటేశ్వర స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. వృశ్చిక రాశి. సంఘంలో గౌరవం పొందుతారు. కీలక నిర్ణయాల్లో సొంత ఆలోచనలు శ్రేయస్కరం. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. దూర ప్రాంతాల నుండి విలువైన సమాచారం అందుకుంటారు. క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు. వృశ్చిక రాశి వారు త్రిశూల్ని ఉపయోగించడం, ఇష్టదేవత ఆలయ సందర్శనం చేయడం శ్రేయస్కరం. ధనుస్సు రాశి. వృత్తి వ్యాపారాల్లో లాభాలు పొందుతారు. వివాదాలకు దూరంగా ఉండండి. జీవిత భాగస్వామితో ఏర్పడిన విభేదాలు పరిష్కరించుకుంటారు. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం. ధనుస్సు రాశివారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం, శ్రీ మహాగణపతి స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. మకర రాశి. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. రుణ ఒత్తిడులు కొంతవరకు తీరుతాయి. అనుకోని అవకాశాలు అందివస్తాయి. కొంతమంది వ్యక్తుల మాటల వల్ల కొద్దిపాటి నిరాశ ఏర్పడుతుంది. మకర రాశివారు నలుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం, శ్రీ వెంకటేశ్వర అష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం. కుంభరాశి. నూతన మిత్రులు పరిచయమై కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. దూర ప్రాంతాల నుండి వచ్చిన వార్తలు ఆనందాన్ని కలిగిస్తాయి. విందు వినోదాలు శుభకార్యాల్లో చురుగ్గా పాల్గొంటారు. కుంభరాశి వారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం, నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. మీనరాశి.
ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. దూర ప్రాంత ప్రయాణాలు లాభిస్తాయి. ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. సన్నిహితుల నుండి సహాయ సహకారాలు అందుకుంటారు. పరిస్థితి కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. మీనరాశి వారు తెల్ల జిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం, విష్ణు సహస్రనామ పారాయణ చేయడం శుభదాయకం. రాశి ఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. అందుకే మీ రాశిని బట్టి V2 న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది. డౌన్లోడ్ V2 న్యూస్ యాప్.